అప్పటి నుండి చూస్తున్నాను మీ హ్యాండ్స్కి టాటూస్. ఎందుకు అన్ని టాటూస్? ఏంటి అసలు స్పెషల్? స్పెషల్ అంటూ ఏం లేదు. సో ఇదైతే బర్డ్. ఓకే. నేను కూడా పక్షిలాగా ఫ్రీ బర్డ్. సో అంతే. ఓకే. సో ఇక్కడ ఫింగర్స్కి అండ్ ఇక్కడ అండ్ ఇటు ఇక్కడ కూడా ఓకే. మ్యూజిక్, ఐ లవ్ మ్యూజిక్. సో మ్యూజిక్ సింబల్స్ అనమాట. ఓకే. సో ఇవైతే నేమ్స్ ఫ్యామిలీ మెంబర్స్. చూపించండి ఒకసారి కెమెరాకి. ఓకే. సో ఇక్కడ నేమ్స్. ఆ నేమ్స్ వద్దు, ఆ నేమ్స్ చేద్దాం. స్కిప్ చేసేద్దామా? ఇది ఓకే ఓకే నైస్. మ్యూజిక్ సింబల్స్. ఇది హార్ట్. హార్ట్. నా లైఫ్లో ఎవరు వస్తారో వాళ్ళ హార్ట్. రాకముందే హార్ట్ వేసేసుకున్నారు. సో ఓకే ఓకే. సో అండ్ ఇంకా చాలామంది గోల్స్ ఉంటాయి. సో చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు కానివ్వండి, లేదంటే కాలేజ్లో ఉన్నప్పుడు కానివ్వండి, సో నేను ఈ జాబ్ చేయాలి, ఆ జాబ్ చేయాలి అని ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఇండస్ట్రీకి రాకపోతే అసలు మీ గోల్ ఏంటి? నేను బీఎస్సీ నర్సింగ్ చేస్తాను. సో నర్సుగానే కంటిన్యూ అయ్యేదాన్ని. ఆ జాబే నాకు ఇష్టం. నర్స్ ఎందుకంటే సేవ, ఒక పర్సన్కి మనం సేవ చేసుకోవాలి అన్న ఇష్టం నాకు. ఓకే. మరి చేశారా జాబ్? జాబ్ చేశాను నేను. ఫస్ట్ నా శాలరీ 4K. ఓకే. ఒక 8 years బ్యాక్. ఓకే. తర్వాత నెక్స్ట్ లాస్ట్ శాలరీ 20K తీసుకున్నాను. నేను జాబ్ చేస్తూనే మానేసాను. నాకు ఇష్టం లేదు జాబ్ చేయటం. సో అదే అలా పక్కకు పెట్టేసి ట్రాక్ చేంజ్ అయింది అనమాట. కొంచెం ఓకే జాబ్ చేశాను కదా, సో ప్యాషన్ వైపు వెళ్దాం అనేసి. సో అండ్ ఇంకా మరి ఫ్యామిలీ వాళ్ళు ఏమనలేదా జాబ్ వదిలేసి మరి వెళ్తున్నావు ఎందుకు అనేసి? లేదు, అడుగుతారు. సో నాకు నచ్చింది చేయాలి కదా. ఇంట్లో పేరెంట్స్ని ఒప్పించుకొని నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఓకే. సో మనం ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. కొంచెం కష్టమే. కొంచెం కష్టమే, పర్లేదులేండి. ఓకే ఓకే. ట్రై చేస్తా. ట్రై చేస్తారా? సో మేము మీ నుండి ఆన్సర్స్ రావటానికి ట్రై చేస్తాం. ఓకే. ఓకే. ఫేవరెట్ హీరో? న్యాచురల్ స్టార్ నాని. ఫేవరెట్ హీరోయిన్? నిత్య మీనన్. సో క్రష్? క్రష్ రామ్. రామ్. ఓకే. అంటే మూవీలో కాకుండా బయట ఎవరు లేరా? బయట ఎవరు లేరు, నిజంగా లేరు. ఓకే. ఉంటే చెప్పేదాన్ని. ఉంటే చెప్పేవాళ్ళు. సో అలా ఏం లేదు? లేదు. సో అండ్ అమ్మ గురించి చెప్పాలి అని అంటే? అమ్మ లైఫ్ ఇచ్చింది కదా, సో థ్యాంక్ యూ. మీ సపోర్ట్ వల్లే నేను ఇక్కడ దాకా వచ్చాను. మూవీస్ ఆర్ సీరియల్స్? రెండు. రెండు? లేదు లేదు లేదు, ఒకటే ఎలా చూస్ చేసుకుంటాం? రెండు లేదు, నేను అయిపోతా ఇంకా. సో ఇక్కడ సేఫ్గా చెప్తున్నారు అయితే ఆన్సర్. మెయిన్ థింగ్ చెప్పండి. సినిమాలే. సినిమాసేనా? ఓకే డన్. సో లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్? రెండు. లవ్ కమ్ అరేంజ్ చేసుకోవాలని. ఓకే ఓకే. లవ్ కమ్ మ్యారేజ్. ఓకే. అసలు లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి? లవ్ ఈజ్ ఎమోషన్. ఓకే. ఆ ఎమోషన్ ఉన్న వ్యక్తి రావాలి. లవ్, కేరింగ్, సపోర్ట్, అన్నీ, మోరల్ సపోర్ట్, ఎవ్రీథింగ్. ఒక ట్రూ పర్సన్ కావాలి నాకు. ఓకే. ఒక జెన్యూన్ పర్సన్.